హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్‌తో వడ అండి. చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజ్ వడ. ఒక్కసారి ట్రై చేయండి. అసలు క్యాబేజ్ అనంగానే నచ్చని వారు చాలా మంది ఉంటారు. అలా ఇష్టపడని వారు ఒక్కసారి ఇలా వడలు చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. అసలు స్మెల్లే రాదు. వడల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి క్యాబేజ్‌ని తురుముకొని వేసుకుంటున్నాను. నేను ఒక చిన్న సైజు క్యాబేజ్‌ని తీసుకున్నాను. దాన్ని చిన్నగా తురుముకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా తరుముకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఒక 1 స్పూన్ కారం వేసుకోండి. కొద్దిగా ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. కొద్దిగా పసుపు, ఆ తర్వాత నేను ఒక హాఫ్ కప్ శనగపిండిని వేస్తున్నాను. హాఫ్ కప్ శనగపిండికి 1/3 కప్ బియ్యపిండిని యాడ్ చేయండి. కొద్దిగా ధనియాలని క్రష్ చేసి వేయండి. కొద్దిగా ధనియాలని ఇలా క్రష్ చేసి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు ధనియాల టేస్ట్ చాలా బాగుంటుంది. తెలుస్తుంది అన్నది టేస్ట్ అనేది. ఆ తర్వాత మిక్స్ చేసేయండి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయలేదు. మీరు ఇక్కడనే సాల్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ నేను ఇందులోకి కొద్దిగా వేడి వేడి నూనె వేశాను. ఒక 2 టేబుల్ స్పూన్. అది వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. మన క్యాబేజ్‌లోని వాటర్ తోటే పిండంతా కలుస్తుందనమాట. కొద్దిగా వాటర్ అవసరం పడితే యాడ్ చేసి మిక్స్ చేసేయండి. ఆ తర్వాత ఒక చిన్న కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా పిండిని తీసుకొని వడ షేప్‌లా ప్రెస్ చేసుకోండి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడని డీమోల్డ్ చేసేసుకొని ఆయిల్‌లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వడని కొద్దిసేపటి దాకా మిక్స్ చేయకూడదనమాట. ఒక 5 నిమిషాల తర్వాత వడననేది తిప్పుకోవాలన్నమాట. అలాగే మనం ఇంకొక వడని కూడా వేసేసుకోవాలి. వడలనేటివి ఇలా రెడ్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలన్నమాట. అంతే, ఎంతో టేస్టీగా ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సంజనాస్ ఫుడ్ కోర్ట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.